Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 196. రెండు గొంతులు వినిపించేసరికి దక్ష నవ్వుకుంటూ ఉంటే లైన్లో ఎవరున్నారు అని కర్ణ శాంభవి ఇద్దరు మళ్ళీ అడిగేసరికి సేమ్ స్టోరీ రిపీట్ అని రక్ష తలపట్టుకుంటే అత్తయ్య కూడా కాల్ చేసింది అని చెప్పడంతో లైన్లో మమ్మీ కూడా ఉందా అన్నాడు. ఉన్నారు అని దక్ష చెప్పేసరికి సరే కాస్మెటిక్స్ చెక్ చేసావా ఎలా ఉన్నాయని కర్ణ అడిగేసరికి ఇవన్నీ నేను వాడను కదా నాకెందుకు పంపించారు అని అడిగేసరికి ఇప్పటి వరకు వాడకపోతే ఇక పైన వాడు అని చెప్పడంతో ఎందుకు నా స్కిన్ బాగానే ఉంది నా జుట్టు బాగానే ఉంది ఫేస్ మీద లైట్గా పింపుల్స్ ఉన్నా మరీ క్రీమ్స్ వాడాల్సినంత హెవీగా ఏం లేవు ఇంత కాస్ట్లీ కాస్మెటిక్స్ ఎందుకు పంపించారు అనగానే నోరు మూసుకుని చెప్పింది చేయవే ప్రతిదానికి అధిక ప్రసంగం ఎక్కువ నీకు అవి న్యాచురల్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తయారు చేసిన కాస్మెటిక్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నువ్వు ధైర్యంగా అవన్నీ వాడొచ్చు అనగానే అది కాదత్తయ్య అని అంటుంటే చెప్పింది వినిపించుకో అని చెప్పేసరికి అయితే షాంపూలు సబ్బులు బాడీ లోషన్స్ వాడతాను లిప్స్టిక్ మేకప్ నాకు అలవాటు లేదు అని చెప్పేసరికి సరే నీ ఇష్టం ఇవైతే వాడు అని చెప్పడంతో అమ్మయ్య అనుకుంది దక్ష. అయితే లిప్స్టిక్ మేకప్ నేను వాడతానని రక్ష చెప్పేసరికి నీకెందుకే చదువుకునే పిల్లవి చదువుకుంటున్నట్టుగా ఉండు అని చెప్పింది దక్ష. దక్ష మూతి తిప్పుకుంటూ ఉంటే సరే అలాగే సాయంత్రానికి కొత్త మొబైల్ కూడా వస్తుంది అది కూడా తీసుకో కాదు కూడదు అన్నావంటే తన్నులు తింటావని శాంభవి చెప్పేసరికి మొబైల్ ఎందుకు మొబైల్ కూడా ఉంది కదా అనగానే ఉంటే ఉందిలే ఇది కూడా వాడు పాపం రక్షకి ఆన్లైన్ క్లాసులకి మొబైల్ కావాలి కదా నీ మొబైల్ తను తీసుకుంటుందిలే అని శాంభవి చెప్పేసరికి అది కాదు ఆంటీ అని చెబుతుంటేనే వాళ్ళు ఫోన్ కట్ చేయడంతో ఎదుటి వాళ్ళు చెప్పేది వినే అలవాటు వీళ్ళకి లేనే లేదు అని తిట్టుకుంది దక్ష. ఆ రోజు సాయంత్రానికి ఇంటికి పందిళ్లు కట్టడం అరటి కొమ్మలు మామిడి కొమ్మలు కట్టడం మొదలు పెట్టేసరికి ఇల్లంతా పెళ్లికల మొదలైతే పక్కింటి పారిజాతం పూల వ్యాపారం చేస్తుంది కాబట్టి ఒక 3 గంపల బంతి పూల మాలలు కట్టి మరి పంపించి ఇంటికి కట్టుకోమని చెప్పడంతో అవన్నీ నవీన్ ప్రవీణ్ కలిసి ఇంటికి కట్టేశారు. ఇందిరా సౌజన్యని బలవంతంగా బయటికి తీసుకువెళ్ళి ఇంటి చుట్టూ పేడతో కళ్ళాపి చల్లి ఎర్రమట్టితో అలికి ముగ్గులు పెట్టి ముగ్గుల నిండా రంగులు నింపారు. నెమ్మదిగా బంధువులు కూడా వస్తూ ఉండేసరికి మెడలో తాళిబొట్టు చూస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇంట్లో అందరూ కంగారు పడుతుంటే జరిగిందే చెప్పండి ఏముంది ఇది అందరికీ తెలియాలని చేస్తున్న పెళ్లి అని కూడా చెప్పండి అని దక్ష చెప్పేసరికి నీకు పెరిగినంత ధైర్యం ఇంకా అమ్మ వాళ్ళకి పెరగలేదులే అక్క అని రక్ష వెటకారంగా చెప్పింది. ఆ మర్నాడు అందరూ కలిసి తాళిబొట్టు నల్లపూసల దండ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళి అలాగే వెండి మెట్టెలు కళ్యాణపు ఉంగరం కూడా ఆర్డర్ ఇచ్చేసి రావడంతో అవన్నీ ఇప్పుడొస్తాయో కర్ణ అవన్నీ తనకి ఎప్పుడు తొడుగుతాడో అని ఎదురు చూస్తోంది దక్ష. మరొక 4 రోజులు గడిచేసరికి ఇంకా పెళ్లికి 5 రోజులు మాత్రమే మిగలడంతో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేయడం మొదలు పెట్టడంతో అక్కడ పెట్టిన కర్ణ నలుగుని ఇక్కడికి పంపించారు. వెళ్ళిపోతూనే చేసిన తర్వాత తన అలంకారం చూసుకుంటూ సెల్ఫీ తీసుకుని కర్ణ మొబైల్కి పంపించి ఎలా ఉన్నానని మెసేజ్ పెట్టడంతో జ్యువెలరీ యాడ్లో మోడల్లాగా ఉన్నావని అనేసరికి తల పట్టుకొని ఇలా ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తారా అని అడిగింది. అతను నవ్వుతూ బాగున్నావు ఇప్పుడే పెళ్లి చేసేసుకోవాలి అనిపిస్తోంది అనగానే మొన్న నేను అదే మాట అంటే తొందరపడద్దు ఇంకా 10 రోజులు కదా అన్నారు
ఇప్పుడు ఇంకా 5 రోజులే ఉంది. మీరు కూడా తొందరపడకండి అని చెప్పింది దక్ష. అలా అంటావా అనగానే అవును అని దక్ష చెప్పేసరికి అది సరే మీ పెద్దక్క వచ్చిందా అని కర్ణ అడిగేసరికి మా బావ మా అక్క లేకుండా ఉండలేళ్లే అందుకే రాలేదు ఈరోజు సాయంత్రం వస్తుందేమో అని అంది దక్ష. పెళ్లి కోసం బుక్ చేసుకున్న ఫంక్షన్ హాల్ కూడా పెళ్లి కోసం అందంగా సిద్ధమవుతోంది. పెళ్లి కార్డ్స్ అందిన వాళ్ళందరూ నెమ్మదిగా పెళ్లింటికి చేరుకుంటున్నారు. దీక్షిత బాబుని తీసుకుని పుట్టింటికి వచ్చేస్తే విరాట్ స్నేహితుడికి తోడుగా ఉండాలని కర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వైట్ కుర్తాలో నలుగు పెట్టి స్నానం చేపించడం వల్ల ఇంకాస్త గ్లామరస్గా అనిపిస్తున్న స్నేహితుడిని చూసి పెళ్లికల వచ్చేసిందిరా నీకు అని విరాట్ టీజ్ చేస్తూ ఉండేసరికి కర్ణ నవ్వుతూ ఉండగానే మిగిలిన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇంకాస్త గొడవ చేయడంతో వాళ్ళందరి గోల తట్టుకోలేకపోయాడు కర్ణ. సరే సరే గొడవ చేయకండి ఇంటి నిండా రిలేటివ్స్ ఉన్నారు మీ అరుపులకి వాళ్ళు కూడా పరిగెత్తుకుని వచ్చేలా ఉన్నారు అనగానే పరిగెత్తుకుని రానివ్వు వాళ్ళు కూడా అల్లరి చేస్తారు ఆయన పెళ్లిలో పెళ్లి సందడి లేకపోతే ఎలా చెప్పు అని వాళ్ళందరూ అరవడంతో పెళ్లి సందడి అంటే ఇలా గోల చేయడమా అని అడిగేసరికి కాకపోవచ్చులే కానీ అల్లరైతే ఉండాలి ఇంతకీ బ్యాచిలర్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు పెళ్ళి 2 రోజుల్లోనే ఉందిరా నీది అని అడిగేసరికి ఇంకా బ్యాచిలర్ పార్టీ ఏంట్రా మీలో సగం మందికి పెళ్ళిళ్ళు అయిపోయి డాడీలు కూడా అయిపోయారు ఇంకా బ్యాచిలర్ పార్టీ ఏంటి నేను ఇంకొక 2 తప్ప బ్యాచిలర్స్ ఎవరున్నారు ఇక్కడ అని కర్ణ వాళ్ళందరినీ తిరిగి ఏడిపిస్తూ ఉండేసరికి ఏంట్రా అప్పుడే మమ్మల్ని అంకుల్స్ కింద లెక్క కట్టేశావా ఏంటి నాకు పెళ్ళయిందా కాలేదా అన్నది పక్కన పెడితే మాకు బ్యాచిలర్ పార్టీ కావాల్సిందే అని గొడవ చేస్తూ ఉంటే బ్యాచిలర్ పార్టీ లేదు ఏమీ లేదు వెళ్ళి కింద టిఫిన్స్ పెడుతున్నారు తిని రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. నువ్వు ఇవ్వకపోతే వెళ్ళి అంకుల్ని పార్టీ అడుగుతాం అనగాని ఆయన బ్యాచిలర్ నుంచి హస్బెండ్ నుంచి ఫాదర్ ఇంకొన్ని రోజులైతే తాతయ్య కూడా అవుతాడు ఆయన మీకు బ్యాచిలర్ పార్టీ ఇస్తాడా అని కర్ణ వెటకారంగా అడిగేసరికి ఒరేయ్ ఇంత సుత్తి కొట్టే బదులు పార్టీ ఇస్తే సరిపోతుంది కదరా అని అడిగారు అందరూ. నేనివ్వన్రా ఏమైనా చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోవడంతో వీడెప్పుడు ఇంత పిసినారిలాగా తయారయ్యాడు అని అందరూ అనుకుంటే పిసినారి కాదు ఇప్పుడు వాళ్ళ మేడంతో ఫోన్ మాట్లాడాలి అందుకే వాడు వెళ్ళిపోయాడు అని విరాట్ చెప్పడంతో సరే ఇప్పుడు మాట్లాడితే మాట్లాడుకోవమను తర్వాత అయినా పార్టీ ఇస్తానని చెప్పాలి కదరా అనగానే ఏమోరా వాడి మైండ్లో ఏముందో మనకేం తెలుసు పదండి పోదాం అని చెప్పి అందరూ అక్కడి నుంచి కిందకెళ్లారు. ఇటు దక్ష ఫ్రెండ్స్ దీక్షిత ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చేసి భలే అదృష్టవంతులే హీరో లాంటి క్యాండిడేట్స్ దొరికారు అని అందరూ నిరాశపడుతూ ఉంటే దీక్షిత దక్ష నవ్వుకుంటూ ఏం కాదులే మీకు కూడా మీకు నచ్చిన అబ్బాయిలు భర్తలుగా వస్తారు అని చెప్పేసరికి చూద్దాంలే అన్నట్టుగా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అమ్మాయిలు కబుర్లు చెప్పేది ఏమైనా ఉందా మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తారా అని ఇందిరా రావడంతో ఏం చేయాలంటీ అని అడిగేసరికి ఈరోజు ముత్తైదువులు ఎవరూ లేరు మంగళ స్నానాలకి ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు దీక్షిత పెళ్ళైన అమ్మాయి మీలో ఎవరైనా పెళ్ళైన వాళ్ళుంటే ఈ పూటకి మీరు చేయించండి
అని చెప్పడంతో సరే ఆంటీ అని చెబితే ఇక పెళ్లి కాని అమ్మాయిలు వీధి చివర టైలర్ కొట్టు ఉంది, అక్కడికి వెళ్ళి దీనికోసం అని కుట్టడానికి ఇచ్చిన చీరలున్నాయి, అవన్నీ తీసుకురండి అని చెప్పడంతో సరే ఆంటీ అంటూ వెళ్ళిపోయారు. సౌజన్య పెళ్లి కోసం అని చేసిన పిండి వంటలు తింటూ కూర్చోవడంతో నువ్వేంటి తింటూ కూర్చున్నావు అని అడిగేసరికి ఇంకేం చేయాలి అత్తయ్య అని అడగడంతో ఇల్లంతా ఎక్కడికక్కడ చిరాకుగా ఉంది, అవన్నీ తీసేసి పెట్టచ్చు కదా అని ఇందిర అడిగేసరికి నేనా అని సౌజన్య ఆశ్చర్యంగా అడిగేసరికి నువ్వే పెద్ద కోడలివి నువ్వే కదా, నేను చెప్పకుండా నువ్వే బాధ్యత తీసుకొని చేయాలి కానీ నేను చెబుతుంటే ఆశ్చర్యపోతున్నావు అని అడిగింది ఇందిర. కానీ ఇన్ని సంవత్సరాల్లో నేనెప్పుడు పని చేయలేదు కదా అత్తయ్య, నాకసలు పని చేయడమే గుర్తులేదు అనగానే ఎందుకు గుర్తుండదు, అన్నీ గుర్తొస్తాయి చేస్తుంటే, ముందు వెళ్ళి పని చెయ్యమ్మా నాకు చాలా పనులున్నాయి అని ఇందిరా చెప్పేసరికి విసుక్కుంటూనే వెళ్ళి ఇంట్లో అక్కడక్కడ పడిపోయిన సామాన్లన్నీ ఎక్కడివక్కడ సర్ది పెట్టేసి మూలన ఉన్న చీపురు తీసుకుని ఊడవడం మొదలు పెడితే ప్రవీణ్ బయటకొచ్చి నేను మా ఇంట్లోనే ఉన్నానా లేకపోతే ఇంకెవరైనా ఇంటికొచ్చానా అని షాక్ అవుతుంటే ఓవర్ యాక్షన్ చేయకండి నేనే పని చేస్తున్నాను అని సౌజన్య కోపంగా చెప్పేసరికి అందుకే ఆశ్చర్యంగా అనిపించింది, ఇంత మంచి బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది అని అడిగాడు ప్రవీణ్. నా పాటికి నేను వంటగదిలో కూర్చుని పిండి వంటలు తింటూ ఉంటే అత్తయ్య వచ్చి నన్ను పని చేయమని చెప్పారు అనగానే పోనీలే మా అమ్మకి ఇన్నాళ్లకి కోడలికి పని చెప్పాలన్న బుద్ధి కలిగింది అని ప్రవీణ్ వెటకారంగా అంటూ ఉంటే సౌజన్య కోపంగా చూస్తూ పని మొత్తం పూర్తి చేసింది. ఈలోపు పూజ ద్రుపద అందరూ ఇంటికొచ్చి సౌజన్య వైపు కోపంగా చూస్తుంటే మీరేంటి నన్ను అలా చూస్తున్నారు అని అడిగింది. ఏదో పొడి చేస్తాను సాధించేస్తాను అని చెప్పి నువ్వు చేసిందేంటి, హాయిగా ఎవరికి నచ్చిన వాళ్ళని ఇంట్లో అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, నువ్వు అనుకున్న పని ఒక్కటి కూడా అవ్వలేదు అని ద్రుపద కోపంగా చెప్పేసరికి ఇందులో నా తప్పే ఉంది, వాళ్ళ అదృష్టం అలా కలిసి వచ్చింది అని అంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.